సయానోబాక్టీరియా వంటి సూక్ష్మజీవాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. భూమి వాతావరణం మారింది. ఒక కణజీవాల నుంచి బహుకణ జీవాలు అభివృద్ధి చెందాయి. జీవ వైవిధ్యం మెల్లగా పెరిగింది. సముద్రాల్లో చేపలు, జెల్లీ ఫిష్, పురాతన జీవులు విస్తరించాయి. జీవం కొత్త రూపాలు తీసుకుంది. కొన్ని జీవులు నీటిని వదిలి భూమిపైకి వచ్చాయి. మొక్కలు, చిన్న ప్రాణులు నేలను ఆక్రమించాయి. పెద్ద అడవులు ఏర్పడ్డాయి. గాలి ఆక్సిజన్తో నిండి జీవానికి అనుకూలంగా మారింది. డైనోసార్లు భూమిపై రాజ్యమేలారు. కోట్ల సంవత్సరాలు వారు ప్రబల జీవులుగా ఉన్నారు. ఒక భారీ ఉల్కాపాతం భూమిని తాకింది. డైనోసార్ల యుగం ముగిసింది. చెట్లపై నివసించే ప్రైమేట్స్ పుట్టాయి. ఇవే మనుషుల పూర్వీకులు. లక్షల సంవత్సరాల అభివృద్ధి తర్వాత మనిషి భూమిపై కనిపించాడు. జ్ఞానం అతని ప్రధాన శక్తి. మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు. గ్రామాలు, పట్టణాలు, నాగరికతలు ఏర్పడ్డాయి.